నమస్తే 2026-27 సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన బడ్జెట్ అయితే మాత్రం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. విద్యాశాఖకు ఈసారి పెద్ద ఎత్తున కూడా నిధులు వస్తాయి, కేటాయింపులు ఉంటాయని కూడా చాలామంది ఆశించారు. ఎందుకంటే మాత్రం ఈ విద్యా సంబంధించిన ఏదైతే కమిషన్ ఉందో ఆ రిపోర్ట్లో కూడా 18% కేటాయించాలని కూడా దాంట్లో రాసింది. మరి కేటాయింపుల విషయంలో మాత్రం ఈసారి ఎలా ఉన్నాయి, మరి అనుకూలంగా ఉన్నాయా? ప్రభుత్వం ఏమో విద్యకు పెద్దపీట వేసామని కూడా చెప్తుంది. మరి ఏఎస్ఎఫ్ నాయకులు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాష్ట్ర కార్యదర్శి అలాగే అధ్యక్షులు కూడా ఉన్నారు. లక్ష్మణ్ గారు ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసామని కూడా చెప్తుంది. మరోవైపు విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి బడ్జెట్ కేటాయింపుల విషయంలో విద్యాశాఖకు ఎలాంటి కేటాయింపులు జరిగాయి, ఏం చెప్తారు? ముందుగా విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యిండు. విద్యాశాఖ మంత్రి ఎవరి వద్ద ఉన్నది? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అంటే మీరు ప్రభుత్వమే ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి విద్యా కమిషన్ దాదాపు సంవత్సరం పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను పరిశీలించి విదేశాల్లో తిరిగి అదేవిధంగా ఎంతోమంది విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులు మేధావులను కలిసి ఒక విద్యా కమిషన్ నివేదిక తయారు చేసింది. నివేదికను స్పష్టంగా చెప్పింది ఏమని? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలంటే 18% నిధులు కేటాయించాలని చెప్పేసి విద్యా కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి అందించింది. మరి అందించిన 18% నిధులు విడుదల చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎందుకు 8.23% కేటాయించి కేవలం ఏంటంటే గత బడ్జెట్లో 7.3% కేటాయించి ఈ బడ్జెట్లో 1% పెంచారు. దేనికోసం పెంచారు? ఇది 1% కూడా. అంటే ప్రజల్లో విద్యార్థులు వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భంలో మాలాంటి విద్యార్థి సంఘాలు విద్యావేత్తలు అనేక సందర్భాలు పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి 1% పెంచిరా? ఇది విద్యా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మీరు నిజంగా ఈ రేవంత్ రెడ్డి గారికి విద్యారంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలనుకుంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఒక మీకు తాపత్రయం ఉంటే మీరు విద్యారంగంలో బడ్జెట్ అధిక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉండే. కనీసం మేము ఆలోచన చేసినాం. కనీసం విద్యా కమిషన్ ఏదైతే ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 18% నిధులు కేటాయిస్తారని చెప్పేసి మేము ఆశాభావంగా ఉన్నాం. కానీ మీరు ఏదో అనుకున్న దానికి విరుద్ధంగా మీరు కేవలం ఏంటంటే విద్యారంగాన్ని ఒక ప్రణాళికబద్ధంగా మీరు కావాలని ఒక ప్రణాళికబద్ధంగా కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తూ విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నంలో భాగస్వాములు అయినని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3వ బడ్జెట్ ఇది. గత 2 బడ్జెట్లో ఎటువంటి నిధులు అత్యధిక నిధులు కేటాయించకుండా 3వ బడ్జెట్లో అయినా సరే విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తారని చెప్పేసి మేము ఆశించిన తరుణంలో కూడా మీరు విద్యారంగాన్ని విస్మరించే పరిస్థితిలో ఉన్నారు. విద్యారంగాన్ని పూర్తిగా గాలికొదిసే పరిస్థితిలో మీరు ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి మీకు నిజంగా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ నాణ్యమైన విద్యను చదువుకోవాలంటే మీకు ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి మీకు వాళ్ళకు మంచి చదువును అందిస్తామని చెప్పేసి ఉద్దేశం మీకు లేదని చెప్పి మరోసారి స్పష్టంగా తెలియబడదు. కాబట్టి ఖచ్చితంగా మేము విద్యార్థి సంఘాలుగా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము పోరాటాలు కొనసాగిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావేత్తలను అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులు పెద్ద సమీకరించుకొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. బడ్జెట్ కంటే ముందు మీరు కూడా ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. లాస్ట్ టైం మనం కూడా మాట్లాడుకున్నప్పుడు 30% నిధులు కేటాయించాల్సిందే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విద్యాశాఖ అని మీరు చెప్పారు. విద్యా కమిషన్ ఏమో 18% కేటాయించాలని చెప్పింది. ఇక గతంలో మేనిఫెస్టోలో భాగంగా వాళ్ళు 15% కూడా కేటాయిస్తారని కూడా హామీ కూడా ఇచ్చారు. కానీ దాంట్లో హామీ ఇచ్చిన దాంట్లో సగానికి పడిపోయింది. ఎందుకు విద్యా విషయంలో కూడా నిధులు రోజు రోజుకు తగ్గించిపోతున్నాయి? మామూలుగా విద్యా వైద్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఎప్పటిలో స్టేట్మెంట్ ఉంటుంది, కానీ అది ప్రాక్టికల్గా సాధ్యం కావట్లేదు. దేనికి? ఏ ప్రభుత్వమైనా మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అత్యధిక నిధులు విద్యా వైద్యానికి కేటాయిస్తే ఇతర సంక్షేమ పథకాలకు అందించాల్సిన అవసరం లేదు. ఈరోజు సగటు కుటుంబం ఈరోజు విద్యా వైద్యానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతా ఉంది. దాదాపు వాళ్ళు సంపాదించినటువంటి ఆదాయంలో 90% నిధులు ఈ విద్యా వైద్యానికి ఖర్చు పెడతా ఉన్నారు. మరి విద్యా వైద్యాన్ని మీరు ఎందుకు దీనికి అధిక నిధులు కేటాయించకుండా ఎందుకు కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు? మేము ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అన్నట్టుగా కొఠారి కమిషన్ దాదాపు 50 సంవత్సరాల క్రితమే కొఠారి కమిషన్ ఏం చెప్పింది?
ఈ రాష్ట్రంలో దేశంలో విద్యారంగం అభివృద్ధి చెందాలంటే కనీసం ఆ బడ్జెట్లో ఆ రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు విద్యారంగానికి కేటాయించాలని చెప్పేసి కొఠారి కమిషన్ గారు చెప్పారు. అంటే 50 సంవత్సరాల క్రితం 30% నిధులు కేటాయించాలని చెప్పేసి కొఠారి కమిషన్ గారు చెప్పారు. అంటే మీరు విద్యకు అత్యధిక నిధులు కేటాయిస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం కానివ్వండి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆనాడు కొఠారి గారు చెప్పిన విధంగా అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు మేము విద్యార్థి సంఘాలుగా ఈరోజు కొఠారి కమిషన్తో పాటు ఏఐఎస్ఎఫ్గా కూడా అనేక సందర్భాల్లో 30% నిధులు కేటాయించాలని చెప్పేసి అనేక సందర్భాలు మేము పోరాటాలు కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వం పైన పోరాటం చేసినాం. ఈ ప్రభుత్వం వస్తే నిజంగా విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తారని చెప్పేసి మేము ఆశాభావంగా ఉండే, కానీ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అంటే కేవలం ఏంటంటే పాలకులు ఏంటంటే విద్యారంగాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు విద్యారంగం ఏదైతే అడ్డం పెట్టుకొని విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థి తల్లిదండ్రులు ఓట్లు ఎట్లా కొలగొట్టాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి మేము అధికారంలోకి వస్తే మీకు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తాం, మీకు అత్యధిక నిధులు కేటాయిస్తామని చెప్పేసి గొప్పలు చెప్పి అనేక హామీలు ఇచ్చి మాయమాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా వ్యవహరిస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ సమాజం ఇది గుర్తించకపోతే విద్యా వైద్యం పైన మీరు పోరాటం చేయకపోతే ఈ ప్రభుత్వాలు అనేది కావాలనే కుట్రపూరితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు పేద ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం అందకుండా ఈరోజు కావాలని దూరం చేసే ప్రక్రియ చేపడుతుంది. కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన ప్రభుత్వాలు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మంత్రులను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎంపీలను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు మనం ప్రశ్నిస్తేనే మన సమస్యల పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే క్షేత్రస్థాయిలో ప్రజలు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ ఈ బడ్జెట్ పైన వ్యతిరేకంగా మీరు ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. బడ్జెట్ పైన ఈ పాలకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు చూసుకుంటే ఈరోజు దాదాపు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు దాదాపు ఈ సంవత్సరంతో కలిపి 9,300 కోట్ల పైచలకు పెండింగ్లో ఉన్నది. అంటే మీరు ఏం చెప్పారు గత ఎన్నికల మేనిఫెస్టోలో గత ఎన్నికల సభలు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే 100 రోజులలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. మీరు అధికారంకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది. 3 సంవత్సరాల కాలంలో ఎందుకు ఆ విద్యార్థులకు ఎందుకు మీరు స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు? ఎందుకు విద్యార్థులు అన్యాయంగా ఈరోజు అక్రమంగా వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు? ఈరోజు పేద విద్యార్థులు రియంబర్స్మెంట్ రాక ఈరోజు తమ కళాశాలలో కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు చేసుకోలేక పై చదువులకు వెళ్ళలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కళాశాల యాజమాన్యం వారేమో విద్యార్థులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. మీరు రియంబర్స్మెంట్ నిధులు మీరు కట్టి మీ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులు వేధిస్తూ ఉన్నారు. దీనివల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంటే ప్రభుత్వానికి కనపడతలేదా? ప్రభుత్వం చూస్తలేదా? అధికారులకు తెలుస్తలేదా? అంటే దేనికోసం మీరు పనిచేస్తున్నారు? అంటే మీ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను తాకట్టు పెడతారా? వారి హక్కుల గురించి మీరు ఆలోచన చేయరా? వారి భవిష్యత్తు కోసం ఆలోచన చేయరా? దేనికోసం ఉంది ప్రభుత్వం? ఈ ప్రభుత్వం నిజంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు, ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. మీరు 8% నిధులు కేటాయించి ఎట్లా విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తాను. ఇప్పటికైనా ఈరోజు రేవంత్ రెడ్డి గారు దీనిపైన పునరాలోచన చేసి ఖచ్చితంగా విద్యారంగంలో అధిక నిధులు కేటాయించే విధంగా మరొకసారి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మణికంఠ గారు మీరు చెప్పండి, సుమారు 26,000 కోట్ల వరకు అయితే మాత్రం విద్యాశాఖకు కేటాయించింది, విద్యా సంబంధించిన కేటాయింపులు కూడా చేసింది. మరి ఇవి నిధులు సరిపోతాయా? ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టా ఇంకేమైనా చేయాలా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా మాటల గారడి, అంకెల గారడి. ఇది పేపర్పై బడ్జెట్ తప్ప గ్రౌండ్ లెవెల్ జీరో బడ్జెట్. కాంగ్రెస్ పార్టీ మీ అధికారంలోకి వస్తే 15% నిధులు బడ్జెట్లో విద్యారంగం కేటాయిస్తామన్నారు. గత 2 బడ్జెట్లో 7% కేటాయించారు. ఈ బడ్జెట్లో కేవలం 1% ఎక్కువ 8% మాత్రం నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్ కంటే వారం 10 రోజుల ముందే విద్యా కమిషన్ వారు కనీసం బడ్జెట్లో 18% నిధులు కావాలన్నారు. ఆ విద్యా కమిషన్ సిఫార్సులు అమలు చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 15% అమలు చేయకుండా ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్న రేవంత్ రెడ్డి విద్యాశాఖను పూర్తిగా గాలికి వదిలేసి బడ్జెట్లో నిధులు తగ్గించి విద్యారంగానికి గాలికి వదిలేసే పరిస్థితి ఉన్నది. కేవలం 26,674 కోట్లు మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయింపు చేస్తే ఇందులో 4,000 రూపాయలు స్కాలర్షిప్ల 4,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లకు ఇస్తామన్నారు. 2,000 కోట్ల రూపాయలు డైట్ ఛార్జ్లకు ఇస్తామన్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ 1000 కోట్లు ఇస్తామన్నారు. చాకల ఐలమ్మ యూనివర్సిటీకి 400 కోట్లు ఇస్తామన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 9,300 ఎప్పుడు విడుదల చేస్తారు? ఇలా విద్యార్థులందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఎప్పుడు ఇస్తారు? ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి 5వ గ్యారంటీ ఇలా 5 లక్షల విద్యా భరోసా కార్డుకు హామీలకు నిధులేవి, విద్యార్థులకు ల్యాప్టాప్లకు నిధులేవి, విద్యార్థి ఎలక్ట్రిక్ స్కూటీలకు నిధులేవి, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్కు నిధులేవి. అదేవిధంగా ప్రతి యూనివర్సిటీ విద్యార్థికి
ఇస్తామన్నటువంటి స్కాలర్ విద్యార్థికి ఇస్తామన్న 10,000 ఫెలోషిప్కు నిధులు ఎక్కడ ఉన్నాయి? ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులో చేసిన కేవలం జీతాలకు మాత్రమే సరిపోతాయి తప్ప ఇలా విద్యార్థుల సంక్షేమం కొరకు భావి భారత తెలంగాణ విద్యార్థుల యొక్క సంక్షేమం కొరకు వారి హక్కుల కొరకు వారి బావు కొరకు ఈ నిధులు ఎక్కడో బాగుపడవు. ఇలా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను మేము స్వాగతిస్తా ఉన్నాం, అదేవిధంగా మధ్యాహ్న భోజనం స్వాగతిస్తాం. కానీ అది అనేక సంవత్సరాలుగా విద్యార్థి సంఘం, ఏఎస్ఎఫ్, ఇతర సంఘాల పోరాట ఫలితంగానే ఇలా మీరు బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టారు. కానీ మధ్యాహ్న భోజనం ప్రవేశపెడితే సరిపోదు, విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు ఎటుపోతే విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇప్పుడు కల్పిస్తారు. ఇలా ఇంటర్మీడియట్ కళాశాల అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. పక్క భవనాలు లేక, సరిపడ ల్యాబులు లేక, సరిపడ తరగతి గదులు లేక, సరిపడ స్టాఫ్ లేక అనేక సతమతం అవుతున్నారు. ఇలా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను పెట్టినామంటున్న ప్రభుత్వం ఇలా అనేక హాస్టళ్లలో, కళాశాలలో ఇలా విద్యార్థులందరూ కూడా ఫుడ్ పాయిజన్ అయి నాసిరకం బియ్యంతో, నాసిరక వంటలతో, నాసిరక ఆహార వస్తువులతో ఇలా ఫుడ్ పాయిజన్ గురి, అస్వస్థత గురి మరణాలు చెందుతారు. కావాల్సింది బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కాదు, వంటగదుల పరిశీలన కావాల్సింది. మెచ్చార్జీల పెంపు చేయకుండా కేవలం మాటలకే పరిమితం అని చెప్పి ఈ బడ్జెట్ తప్ప విద్యార్థులకు ఇచ్చింది ఏమీ లేదు, ఇది శూన్యం. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖకు రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా నా బాధ్యతలు ఉంటూ విద్యాశాఖకు ఒక్కరికి ప్రత్యేక మంత్రిని కేటాయిస్తేనే రాష్ట్రంలో విద్యారంగం ముందుకు పోతుంది. ఇలా బట్టి విక్రమార్క గారు బడ్జెట్లో ఇలా పార్టీ ప్రయోజనాల కంటే ఇలా ప్రజల ప్రయోజనాల మిన్న ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎక్కడ ప్రజల ప్రయోజనాలు బాగున్నాయి? విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, విద్యార్థులకు ఇవ్వాల్సిన మాటల పరంగా చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటలనే గాలికి వదిలేసి ఇలా వట్టుటి మాటలు చెప్పి విద్యార్థి సంక్షేమం విస్మరించిన ప్రభుత్వానికి తప్పకుండా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రేపటి బుద్ధి చెప్తాం. వెంటనే ఈ బడ్జెట్ను సవరించే వరకు ఏఎస్ఎఫ్ పోరాటం చేస్తుంది. మీరు ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్లో 15% నిధులు ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినట్టు ఇవ్వాలి, లేకపోతే విద్యా కమిషన్ చెప్పినట్టు 18% నిధులు ఈ బడ్జెట్లో కేటాయించి ఇచ్చే వరకు ఏఎస్ఎఫ్ పోరాటం ఆగబోదు. నియామకాలపై కూడా ఒక కీలకమైన ప్రకటన చేశారు. మొత్తానికి ఆర్థిక శాఖ మంత్రి 67,000 సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు కూడా ఇచ్చాము, నిరుద్యోగాన్ని కూడా తగ్గించాము, ఇచ్చిన మాట కూడా నెరవేర్చాము కూడా చెప్పారు. ఎట్లా చూస్తారు? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో అనేక మంది యువకులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ నిరుద్యోగులను విస్మరించింది. ఇలా టీఎస్పీఎస్ అన్నాడు, పేపర్ లీకేజ్ చేసింది, కాబట్టి మమ్మల్ని ఓట్లు వేస్తే అన్నీ వేస్తామన్నారు నిరుద్యోగులు. కానీ వచ్చినాక మీరు నిరుద్యోగ భృతి 4,000 ఇవ్వలేదు. 67,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని 67,000 ఉద్యోగాలు ఎక్కడెక్కడ భర్తీ చేశారు, ఏ శాఖలో భర్తీ చేశారు, మీ యొక్క ప్రభుత్వం వచ్చినాక ఏ నోటిఫికేషన్ చేశారు, ఏ తేదీన పరీక్ష నిర్వహించారు, ఎప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసిన విషయంపై ప్రభుత్వం స్పష్టమైన అధ్యయనం చేయాలి. కానీ తప్ప బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించిందని మీరు నియామక పత్రాలు ఇచ్చి మేమిచ్చిందని చెప్పుకోవడం సిగ్గుచేటు. ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల, యువకుల పట్ల, విద్యార్థుల పట్ల సిద్ధశుద్ధి ఉంటే వెంటనే ఒక శ్వేతపత్రం మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఏ విద్యార్థి నాకు సంక్షేమం కొత్తగా మీరు చేసింది ఏంటి, యువకులు కొత్తగా మీరు ఉద్యోగాలు చేసింది ఏంటో, నిరుద్యోగ భృతి ఇచ్చిరా, లేకపోతే రాజీవ్ యువ వికాసం ఇచ్చారా? ఈ బడ్జెట్లో రాజీవ్ యువ వికాసం 6,000 కోట్లు అన్నారు. కానీ గతంలో దరఖాస్తులు స్వీకరించుకున్నప్పుడే మీరు అనేక యూనిట్లు దరఖాస్తులు 14 లక్షల మంది యువకులు అన్ఎంప్లాయ్మెంట్గా వాళ్ళు అందరూ రాజీవ్ యువ వికాసం అప్లై చేసుకున్నారు. మరి వాళ్ళకి ఇప్పటివరకు ఎందుకు స్కీమ్ లేవలేదు, ఎందుకు 2 లక్షలు సాయం చేయలేదు? ఇప్పుడు 6,000 కోట్లు ఎవరు జరిపోతే ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల మేము కోరుతా ఉన్నాం. సో చివరిగా ఒకవేళ ప్రభుత్వం కనుక మళ్ళీ ఏమైనా మార్పు చేర్పులు చేయకపోతే కేటాయింపులో కానీ ఏఎస్ఎఫ్ ఎలాంటి పోరాటం చేయబోతుంది? ప్రభుత్వం ఈ బడ్జెట్పై, నిరుద్యోగుల అంశంపై ఒక స్పష్టమైన శ్వేతపత్రం విడుదల చేయకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, నిరుద్యోగుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున రేపటి నుంచి చెలో అసెంబ్లీ ముట్టడిస్తాం. కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యే ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డిని కూడా ముట్టడిస్తాం. రేవంత్ రెడ్డికి ఏదో అధికారం హోంశాఖ తన వద్ద పెట్టుకుంటాడు, మున్సిపల్ శాఖ తన వద్ద పెట్టుకుంటాడు, విద్యాశాఖ తన వద్ద పెట్టుకొని అన్ని శాఖలు తన ఆధీనం పెట్టుకొని ఇలా పోలీస్ వ్యవస్థను ఇంటి చుట్టూ కాపలా పెట్టుకొని ఏ ధర్నాలు చేయకుండా ఇంటికి రాకుండా చూసుకుంటా అన్నాడు. కానీ ఈ 3 బడ్జెట్ చూసినాం, నువ్వు చేసింది ఏం లేదు. బరాబర్ రేవంత్ రెడ్డిపై తిరుగుబడతాం, విద్యారంగ హామీలను అమలు చేసేవారు కూడా ఏఎస్ఎఫ్గా పోరాడతాం. ఇది మొత్తంగా తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో విద్యాశాఖకు మాత్రం తీరని అన్యాయం జరిగిపోయింది. ఎందుకంటే హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా 15% ఇస్తామని చెప్పింది, అది నెరవేర్చారు. అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ విద్యా కమిషన్ సంబంధించిన రిపోర్ట్లో కూడా 18% కేటాయింపులు ఉండాలని కూడా అంశాన్ని కూడా పక్కన పెట్టి కేవలం 8%కే పరిమితం చేసి ఈరోజు విద్యకు దూరం చేస్తుంది. ఈరోజు చాలామంది కేవలం అది కేటాయింపులు, స్కాలర్షిప్లకు, ఆ జీతాలకే సరిపోతుంది తప్ప అసలైన మౌలిక సదుపాయాలకు ఏమి సరిపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యా విషయంలో కొన్ని మార్పు చేర్పులు చేయకపోతే మాత్రం ఏఎస్ఎఫ్ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇక ధర్నాలు చేస్తుంది, నిరసనలు చేస్తుంది, ఎమ్మెల్యేలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని కూడా ప్రధానంగా ఏఎస్ఎఫ్ సంబంధించిన ప్రధాన కార్యదర్శి అలాగే అధ్యక్షులు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.